జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ ఫలితాలు నిర్ణయించబోతూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మరియు వాటికి తగ్గ సంబంధిత పరిహారాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాము. మొదటగా గోచార గ్రహ గమనాలు. మిథున రాశిలో దేవగురువు అయిన బృహస్పతి సంచారము, అలాగే తర్వాతి రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, సింహరాశిలో సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతుదేవుని యొక్క సంచారము, కన్యా రాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. చంద్రభగవానుడు ఈ వారము కుంభరాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా ఆయన గోచార గమనాలు ఉంటాయి. ఈ గోచార గమనాల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోయే ఫలితాలు, దానితో పాటు ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన గ్రహస్థితి ఉందా, ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభాంశ కానీ లేదా జాగ్రత్తను సూచించే అంశం కానీ ఏదైనా ఉందా యూనిక్గా, ఈ విషయం మనం మొదటగా పరిశీలిద్దాం. అన్నిటికంటే ఈ వారం ఉన్న విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన స్వస్థానగతుడై ఉండడము, అదొక విశేషాంశము. బుధ భగవానుడితోటి కూడి ఉండడము, అంటే రవి బుధులు సాధారణంగా మనం చూసుకుంటే ఒకటే రాశిలో మ్యాక్సిమం అనుకుంటారు, లేదా సూర్యనారాయణమూర్తికి ఒక రాశికి వెనకో ముందు ఆయన సంచారం ఉంటుంది. చాలా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళిద్దరూ కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కలిసి ట్రావెల్ చేయడము రవి బుధుల యొక్క యోగాన్ని బుధాదిత్య యోగం అని చెప్పి జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. ఈ బుధాదిత్య యోగము అన్ని రాశుల్లో వాళ్ళు సంచారం చేసినప్పుడు పూర్తి ఫలితాలను ఇవ్వదు. చాలామంది జాతకాల్లో బుధాదిత్య యోగం ఉంటుంది, కానీ కొంతమందికే ఈ బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఎవరికి జన్మజాతకంలో అంటే ఇప్పుడు బుధాదిత్య యోగం అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. మేషరాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో రవి బుధులు, ఒకంత మిథున రాశిలో కూడా కొంత మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిల్లో ఈ రాశుల్లో రవి బుధుల యొక్క సంచారము బుధాదిత్య యోగాన్ని చక్కగా త్రోచేస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారంలో బుధాదిత్య యోగాన్ని కలిగించే అంశము సింహరాశిలో రవి బుధుల కలయిక వల్ల ఉంటుంది. అసలు బుధాదిత్య యోగం అంటే ఏంటి, దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే, అంటే చిన్న ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే కనుక, ఉదాహరణకి ఒక 10 మంది వ్యాపారులు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళల్లో అందరికీ వ్యాపారం బాగా సాగాలని ఉండదు, అందరూ ఒక్కళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఆ ఒక్కళ్ళకే బుధాదిత్య యోగం అంటే బుధాదిత్య యోగము కొంతమంది ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్తారనమాట. కొంతమందికి బుధాదిత్య యోగం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహదేవతలు యోగాలు ప్రసాదించగలవు, గ్రహదేవతలు మన జాతకంలో యోగాలు లేకపోయినా యోగాన్ని ప్రసాదించగలవు, మన జాతకంలో అవయోగాలు ఉన్నా వాటిని తప్పించగలవు, అలాగే మన జాతకంలో లేని అవయోగాల్ని అవి ప్రసాదించగలవు, మన జాతకంలో ఉన్న యోగాలను అవి తగ్గించగలవు. అది మన ప్రవర్తన, మన నడత, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి మాటకారితనంతో వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం ఏంటంటే మెయిన్లీ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ మారుతుంది. వాళ్ళు ఏ రాశుల్లో అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ మారుతుంది. దశ అంతర్దశలను బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా గోచారంలో బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారము. కాకపోతే ఇక్కడ కేతు భగవానుడు కూడా వాళ్ళిద్దరితోటి కలిసి ఉండడము, కొంత మనం రెమెడీ చేసుకుంటేనే ఈ బుధాదిత్య యోగాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోగలుగుతాము. ఇప్పుడు మామూలుగా అసలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఆఖరిదైన మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి ఒక ప్రామిస్ ఇస్తూ ఉంది. సింహరాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం. కాకపోతే
ఇక్కడ కేతు భగవానుడు కూడా కలిపి ట్రావెల్ చేయడం వల్ల దీనికి పెంపొందించుకోవడానికి మీరు ఒక పరిహారం చేయాలి. అది మరేంటనేది మనం లాస్ట్లో చూద్దాము. బుధాదిత్య యోగం మీకు ఇస్తున్న ప్రామిస్ ఏంటి అది మనం ఇప్పుడు చూద్దాం. బుధాదిత్య యోగం ఇచ్చే ప్రామిస్ ఏంటంటే మీకు ఇది షష్ఠ స్థానంలో ఏర్పడుతుంది, 6వ స్థానంలో ఏర్పడుతుంది. 6వ స్థానంలో ఏర్పడటం వల్ల అంతర్గత శత్రువులు బాహ్య శత్రువులతో, అంటే మీ జన్మజాతకాన్ని అనుసరించి మీరు దేంతో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో అది ఇప్పుడు మీరు బయటపడతారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి అంతర్గత శత్రువులు, సపోజు అంటే మనకున్న కోరికలు ఇవన్నీ కూడా మనకు అంతర్గత శత్రువులే. ఒక్కొక్కసారి మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను కావచ్చు, మన చుట్టూ ఉన్న మనుషుల్ని కావచ్చు తప్పు అంచనా వేయడం వల్ల, ఒకవేళ చెడ్డవాళ్ళు అయితే మంచివాళ్ళని, మంచివాళ్ళు అయితే చెడ్డవాళ్ళని ఇలా అంచనా వేయడం వల్ల కూడా మనకి సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. దానివల్ల మీరు అంతర్గత శత్రువుల్ని జయించినట్టు అనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. సో తేట తెల్లని చేస్తుంది, ఒక పారదర్శకతని ఇస్తుంది మిమ్మల్ని. ఇది ఎలా ఉంటుందంటే బహిర్గత శత్రువులు బాహ్యంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది ఇది అంతర్గత శత్రువులకి, ఇది బాహ్యంగా వచ్చేప్పటికీ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటాయి బాహ్య శత్రువులు. సో బాహ్య శత్రువులు అందరికీ ఉండాలని లేదు, ఉండకూడదని కూడా లేదు. అంటే డెఫినెట్గా మన అందరికీ నచ్చాలని ఎప్పుడూ ఉండదు. కనీసం 1% పీపుల్కైనా నచ్చకుండా ఉంటాం. మరి మహాత్ములు అయితే తప్పించి, పుణ్యపురుషులు అయితే తప్పించి, జనరల్గా లౌకిక జీవనంలో ఉన్న అందరికీ నచ్చాలన్న రూల్ లేదు. బట్ మ్యాక్సిమం పీపుల్కి మనం నచ్చామంటే అక్కడ మనం విన్ అయినట్టే. ఒక 20% పీపుల్కి మనం నచ్చకపోయినా, ఎందుకంటే అంత 100% ఆమోదయోగ్యంగా ఉండదు కలియుగం కాబట్టి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఏమన్నా మీరు బాహ్య శత్రువులతోటి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అదంతా కమ్ డౌన్ అయ్యే టైం మీకు బలం పెరుగుతుంది. మిమ్మల్ని అనవసరంగా ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మీరు చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నారు, మీ అంటే మీరు అంత కరెక్ట్గానే ఉన్నా కూడా బట్ స్టిల్ మిమ్మల్ని ట్రిగర్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మీరు డెఫినెట్గా వాళ్ళకి రివర్ట్ బ్యాక్ వెళ్ళే టైం ఇది. అలా మీకు బాహ్య శత్రువులు ఇంకా కమ్ డౌన్ అయిపోతారు. ఇది మీకు బుధాదిత్య యోగం ప్రసాదిస్తున్నది. సో అందరికీ ఇలానే ఉండాలని ఉండదు. కొంతమంది వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి. అలా స్ట్రగుల్ అవుతూ ఉంటే మీకు ఇప్పుడు కాంపిటేటివ్ సక్సెస్ ఉంది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే కాంపిటేటివ్ సక్సెస్ మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంది. ఒక కాంపిటేటివ్ సక్సెస్ అనేది విద్యార్థులకే అప్లికేబుల్ అవ్వాలని లేదు. మన జీవితంలో కూడా మన ఆరాట పోరాటాలు లేకుండా ఎప్పుడూ ఎదగము. సో ఈ ఆరాట పోరాటాలు నిరంతరం మనకు ఉంటాయి. మీకు అనుసరించి మీకు ఏ విషయాల్లో అయితే ఆరాట పోరాటాలు ఉన్నాయో సింపుల్గా చెప్పాలంటే వాటి నుంచి గట్టెక్కే టైం ఇది బుధాదిత్య యోగం ఇస్తున్న ప్రామిస్. దీన్ని తీసుకోవడానికి పరిహారం చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ కేతువు కంజంక్షన్ కూడా ఉంది కాబట్టి కొంత అక్కడ మనము చెక్ పెట్టకుండా, అంటే నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడకుండా చిన్న పరిహారం అదేంటో చెప్తాను, అది చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మీ రాశిలో వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతుంది, ఏలిన్ నర్సన్లో ఉన్నారు. చతుర్థ స్థానంలో గురు భగవానుడు సంచారం, చతుర్థ స్థానంలో మీ రాష్ట్రాధిపతి సంచారం, మీకు పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం. ఇది ద్విధాదశాలు అయ్యాయి. ద్విధాదశాలు అవ్వడం వల్ల మీకేంటంటే ఒక ఊహించని మంచి విషయాన్ని మీరు చూస్తారు. ఏంటి అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. గృహానికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీరు ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేస్తుంటే వాటికి సంబంధించింది కావచ్చు. అంటే గృహం కాకుండా ఇంకేం కన్స్ట్రక్షన్ చేస్తారు, వ్యాపార స్థలం కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే. లేదా ఏదైనా చేయాలనుకుంటున్నారు మీరు, వ్యాపార స్థలాన్ని ఏమైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటున్నారు, లేదా ఉద్యోగంలో ఏమైనా మాడిఫికేషన్ చేయాలి, ఇంట్లో సంబంధించింది ఏదైనా అవుతుంది. బట్ ఎక్కువగా గృహానికి సంబంధించింది, ఆస్తులకి సంబంధించింది, సింపుల్గా చెప్పాలంటే ఆస్తులకి సంబంధించిన మార్పులు చూస్తారు. సో కొంతమందికి వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి ఆస్తికి సంబంధించింది ఏది లేదు, అంటే వాళ్ళకేమీ ఆస్తి లేదు, పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు ఏం లేవు, సో మార్పులు ఏం జరుగుతాయి అన్న కోవలో మీరు ఉంటే మీ ఇంట్లో ఏవైనా ఒక వాల్యుబుల్ ఐటెం కొంటారు, మీ ఇంట్లో కొన్ని మార్పులు జరుగుతాయి. మీరు అక్కడ అద్దెంటి కోసం ప్రయత్నిస్తూ ఉంటే వేరే మంచి ఇంటికి వెళ్ళాలంటే మంచి వాస్తుకల శోభిల్ల ఇల్లు మీకు దొరుకుతుంది. లేకపోతే కనుక మీరు ఉన్న చోట బాగా ఉంటే
ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచనతోటి మనీ సేవింగ్స్ వీటికి సంబంధించిన స్కెచ్ ఇక్కడి నుంచి వేస్తారు. ప్లానింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ డెఫినెట్‌గా ఏదో ఒక మంచి మార్పు అయితే చూస్తారు. గృహ సంబంధిత అంశాలలో చూస్తారు. ఉదాహరణకి ఎవరికైనా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ సెట్ అవుతుంది. ఇంక అప్పుడు కూడా ఇంకా ఇంటికి సంబంధించింది లేదు. అదొకటే ఉంటుంది. ఎందుకంటే ఒక గృహస్థాశ్రమంలోకొస్తారు కదా! అందుకని చెప్పి అక్కడితో ఆ ప్రామిస్ మీకొచ్చేసినట్లే. సో, అప్పుడు ఇంక మీకు ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి అప్లికేబిలిటీ ఉండదు. అది మళ్ళీ మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఉంటుంది. కానీ సంబంధం అయితే మీకు మంచి సంబంధం వస్తుంది. మీ మగైనా, ఆడైనా మంచి సంబంధం వస్తుంది. వైవాహిక జీవితం డెఫినెట్‌గా మీరు ఆదర్శవంతమైన దంపతులుగానే సంఘంలో చలామణి అవుతారు. అంత బావుంటుంది మీ సంసారం. ఇవి ఉంటాయి. అలాగే మీకు సప్తమ స్థానంలో మంగళ సంచారం చేస్తూ ఉన్నాడు. సప్తమ స్థానంలో మంగళ సంచారం చేయడం మీకు సప్తమ దృష్టితో మీ రాశిని చూడడము, అలాగే అష్టమ దృష్టితోటి మీ ద్వితీయాన్ని చూస్తూ ఉన్నారు. సో, ఇదేంటంటే మీకు చతుర్థ దృష్టితో మీ దశమ స్థానాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఇదేంటంటే మీరు అనుకోకుండానే ఒక 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 ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లో కావచ్చు, లేదా ఒక వాగ్వివాదంలో కావచ్చు చిక్కుకుంటారు. కానీ సేఫ్‌గా బయటకొస్తారు. కాకపోతే ఆ వచ్చే క్రమంలో మీకు అనిపిస్తుంది ముళ్ళ మీద గుడ్డలాగా అనిపిస్తుంది. ఆ ముళ్ళ మీద గుడ్డ జాగ్రత్తగా తీసేసుకోవాలి. అలాగా మీకు అనిపిస్తుంది. అయితే మీ జన్మజాతకంలో మంగళ బలం బాగా ఉంటే అప్పుడు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. గురుబలం మీకు బాగా ఉంటే అప్పుడు కూడా మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. ఇలాంటిది మీరేం చూడరు. ఇంకొకటి సెకండరీ థింగ్ ఏంటంటే గురుబలము ఉన్నా లేకపోయినా కూడా మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో పనిచేస్తూ ఉన్నా లేదా మీ వృత్తి ఏదైనా గురు భగవానుడికి సంబంధించిన వాటిల్లో ఉన్నా అప్పుడు కూడా మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. అంటే ఫైనాన్షియల్ చిక్కుల్లో మీరు పడరు. అలాగే వివాదాలకు సంబంధించిన ఇబ్బందులు మీకు తలెత్తవు. ఇవన్నీ కూడా అంటే 25 అండ్ అబోవ్ ఇయర్స్ వాళ్ళకే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఏది వాగ్వివాదాల్లో చిక్కుకోవడం కావచ్చు, ఫైనాన్షియల్‌గా అనుకోకుండా కొంచెం ఇరుక్కున్న విషయాలు. మీరు 25 ఏళ్ళు పైబడిన వాళ్ళు అయితేనే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అప్పుడు కూడా గురు భగవానుడికి సంబంధించిన వృత్తుల్లో మీరు లేకపోతేనే ఈ పాయింట్ ఉంటుంది. అది కూడా మంగళ స్ట్రెంత్ మీకుంటే అప్పుడు కూడా మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. సో, ఈ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. గురు భగవానుడికి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ మీరు చూడరు. అలాగే మంగళ బలం ఉన్నా మీరు చూడరు. మీరు 25 ఏళ్ల లోపల వాళ్ళైనా మీకు ఈ పాయింట్స్ అప్లికేబిలిటీ ఉండదు. మీకు ఉండదు, మీ ఇంట్లో వాళ్ళకి ఉండదు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మెయిన్ ఈ వారము బుధాదిత్య యోగం ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. ఇప్పుడున్న ఈ బుధాదిత్య యోగము మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరెవరికి ఏ పనులు అవుతాయి అనేది మనం రాశుల వారీగా నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీ రాశి వాళ్ళకి ఏం పనులు అవుతాయి అని చెప్పి. ఇప్పుడు అసలు దానికోసం అలా మనకి ఆ పనులు అవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తూ ఉన్నాడు. కేతు భగవానుడిని మనం ప్రసన్నం చేసుకుంటే కనుక గోచారంలో ఉన్న బుధాదిత్య యోగాన్ని కంప్లీట్గా మనం అందుకోగలుగుతాం. దీనికోసం చేయాల్సిన పరిహారము ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడము. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం సాధ్యపడని వాళ్ళు కనీసం వినడము, లేదా ఈ రెండు కూడా కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామ అని మనసులో జపం చేసుకుంటూ ఉండడం. అసలు రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిందే, మోక్షప్రదం తారక మంత్రం అని మనందరికీ తెలిసిందే. ఈ వారం మొత్తం అసలు ఎప్పుడూ అనాల్సిందే, బట్ ఈ వారం మనకున్న యోగాన్ని మనం గోచారంలో ఇచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఎవరెవరి కామ్యాలను బట్టి వాళ్ళు అనుసరించి శ్రీరామ రామ రామ అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ వారం అంతా బుధాదిత్య యోగం చక్కగా అందరం అనుభవించగలుగుతాము. మిగతా గ్రహస్థితులు ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విద్వాదశాల్లో ఉన్నారు. ఇది కూడా ఒక మంచి అంటే శుభఛాయ పడిందని చెప్పాలి. సింహరాశి మీద ఆచ్ఛాదన, శుక్ర భగవానుడి యొక్క ఆచ్ఛాదన కూడా ఉంది. ఎందుకంటే ఇటు రాశిలో శుక్రాచార్యుల వారు ఉండడం వల్ల కర్కాటక రాశిలో వ్యయస్థానంలో లాభస్థానంలో గురుడు ఉండడం ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పుడు వచ్చే ఈ బుధాదిత్య యోగం, ఎన్నోసార్లు బుధాదిత్య యోగాలు కూడా గోచారంలో వస్తూ ఉంటాయి.
అసలు ఇలాంటి రాశుల్లో ఉన్నప్పుడే బలం ఉంటుంది. వీటిలికి కూడా ఇంకా బలాన్ని చేకూర్చేది. అంటే డబుల్ ఇమ్యూనిటీని మంచి స్ట్రెంగ్త్‌ని ప్రసాదించే గోచారం క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు అలా ప్రసాదించే క్యాలిక్యులేషన్స్ సూర్యనారాయణమూర్తి నుంచి అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం కూడా దీనికి చాలా తోడ్పాటునిస్తూ ఉంది. సో ఈ వారము భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో ఈ వారం మొత్తం కూడా మీరు విష్ణు సహస్రనామం రోజు పఠించే వాళ్ళైతే ఇక మీరు చూసుకోక్కర్లే. ఈ వారం రోజులు మీకు టెస్టింగ్ ఉంటుంది. మీరు చేసుకోలేకపోవచ్చు. ఏదో ఒక కారణాల వల్ల మీరు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ళు చేసుకున్న ఫలితము వస్తుంది. ఇప్పుడు చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాన్ని మీరు తీసుకుంటారు. వినడం కానీ చదవడం కానీ. కొంతమందికి అంటే ఎందుకు చదవలేరు, రెగ్యులర్గా చదివేవాళ్ళు ఎందుకు చదవలేరు అంటే మీరంతా చదవాలనే సంకల్పం పెట్టుకున్నా ఏవో కానీ అనివార్య కారణాలు రావచ్చు. అంటే అమంగళాలు చెప్పుకోవడం ఎందుకు, ఏదన్నా వినకూడని వార్త విని మీ గోత్రీకులు ఏదన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ఒక 11 రోజులు అశౌచం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు అడ్డు చెప్తున్నారు కాబట్టి. సో వీటన్నిటినీ మనం అధిగమించాలంటే నామజపానికి ఎప్పుడూ తప్పు ఉండదు. గీతాచార్యులు వారు చెప్పారు కదా, మనం ఏ భగవంతుని చూసుకున్నా చెప్పేది సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళని ధ్యానించమనే భగవంతుడు మనకి చెప్పాడు. అసలు మనకి జీవితాన్ని ఇచ్చింది అందుకని కాబట్టి నామజపానికి ఎలాంటి తప్పు లేదు. కాబట్టి హాయిగా శ్రీరామ రామ రామ మీరు విష్ణు సహస్రనామం చదువుతూనే ఉన్నారనుకోండి, ఇలా కూడా అనుకోండి, చక్కగా ఇంకా మంగళాలు జరుగుతాయి. అలాగే రాత్రిపూట ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం జరుగుతూ ఉన్నప్పుడు లాభస్థానంలో గురు భగవానుడు కూడా ఉండడం వల్ల, గురు భగవానుడు అంటే సాక్షాత్ మేధా దక్షిణామూర్తి స్వామివారు, అలాగే శంకరుడు అని మనకి పరాశర సంహిత అభివర్ణిస్తోంది. దీంతోపాటు బుధాదిత్య యోగంతో పాటు కాస్త ఆర్థిక పుష్టిని కూడా మనం కలిగించుకోవాలంటే శివ 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 అని సాయంత్రం అయిన దగ్గర నుంచి అంటే రెండవ మధ్య దినంలో పొద్దునపూట అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి శివ 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 అన్న నామమే దానికి అర్థమే శుభాన్ని కలిగించేవాడు. శివ అంటే అర్థం శుభం అనే అర్థం. శుభాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన్ని మనం శివ 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 అని అంటూ ఉంటాం. ఇలా అనడం వల్ల అందుకే చూడండి, ఎవరైనా ఏదైనా మాట్లాడని కూడని మాటలు మాట్లాడితే మన పూర్వీకులు మన పెద్దలు శివ శివ అనేవాళ్ళు. శివ శివ అని అంటూ అంటే శుభం శుభం అని, అక్కడితోటి అది అమంగళం నాశనం అయిపోతుందని కూడా, ఇది అమంగళం ప్రతిహతం అవుగాక అనడానికి ఆల్టర్నేట్గా శివ 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 అని కూడా వాడేవాళ్ళు. అంటే అంత శివ అన్న నామాన్ని మనం పట్టుకుంటే సన్మంగళాలని ఆయన మనకి కురిపిస్తారు. ఇలాగా రామనామాన్ని అనుసంధానం చేస్తూ అలాగే శివనామాన్ని కూడా మనం జపించడం వల్ల శివకేశవుల ప్రీతికి మనం పాత్రలం అవుతాము. అందులో ఇప్పుడు మనం ఉన్నది భాద్రపద మాసంలో కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు గడియలు ఇద్దరిని జపించడం వల్ల గణేశుడి యొక్క ప్రీతి కూడా మనందరి జీవితాల్లో కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి. ఇలా మనందరి జీవితాల్లో సకల మంగళాలు కలగాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరినీ కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.